చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇవన్నీ ఇంకా లైట్ తీసుకో అంటే మన వాళ్ళు అక్కడ పోవాల్సిన అవసరం లేదు. అంటే మేము పాత ఈ వైఆర్ఎఫ్ ఏ ఫిలిమ్స్ అయితే చూసినా సేమ్ అట్లా అవపడుతుంది. లైటింగ్ కూలీ అంటే అందరు బాగానే చేశారు, ప్రాబ్లం ఏం లేదు. కానీ అవసరం ఏంది మనకి, అవసరం లేని ఖర్చులు పంచాయతీలు అన్నీ ఉంటాయి. ఆ లైట్ సినిమా బాగానే ఉంది కానీ ఎన్నిసార్లు చూస్తారు, అదే మళ్ళీ చూపిస్తారు కదా. అవసరం చాలా బాగుంది. హీస్ ఆసమ్, ఈక్వల్లీ ఆర్ మోర్ ఇంపార్టెంట్ రోల్. మరి బయట నెగిటివిటీ ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారో తెలియదు కానీ చాలా బాగుంది. ఎన్టీఆర్ కి రోల్ ఎక్కువ ఉంది. ఇన్ఫాక్ట్ అంటే ఇద్దరు ఈక్వల్ గా చూపించారా? ఎన్టీఆర్ కి ఎక్కువ ఉంది రోల్. ఎన్టీఆర్ కి ఎక్కువ ఉంది. ఓకే, ఎక్కువ ఎలివేషన్స్ ఎవరికి బాగుంది అంటే ఎలివేషన్స్ ఇద్దరికి బాగా ఇచ్చారు కానీ ఎన్టీఆర్ రోల్ అసలు ఇంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది ఎన్టీఆర్. యాక్షన్ మేజర్ యాక్షన్ సీక్వెన్స్ అన్ని చాలా బాగున్నాయి. కాకపోతే ల్యాగ్ ఉంది సెకండ్ హాఫ్. ఆ ల్యాగ్ ఒక హాఫ్ అన్ అవర్ కట్ చేయొచ్చు. అండ్ హృతిక్ రోషన్ కైరా మధ్య లవ్ సీన్స్ కూడా కట్ చేశారు. అవి కట్ చేస్తే చాలా బాగుంది. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. డైరెక్షన్ ఎట్లా డైరెక్షన్ అదే ల్యాగ్ ఉంది, కొంచెం సెకండ్ హాఫ్ ల్యాగ్ ఉంది. అదర్వైజ్ చాలా సాంగ్ డాన్స్ ఎట్లా అనిపించింది? చితగొట్టారు అసలు. అదే ఐ ఫీస్ట్, అది ఐ ఫీస్ట్ పైసా అసలు ఒక్క సాంగ్ పైసా వస్తుంది. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? 5 కా 3.5. గట్టి కొట్టినాం ఈసారి, మళ్ళా కొట్టినాం. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. కాళేశ్వరం మళ్ళా జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. మూవీ మాత్రం సూపర్ ఉందన్న. మధ్యలో ట్విస్టులు మాత్రం సై వచ్చాయి. సై ఉంది మూవీ అయితే, మస్తు ఉంది. హిట్ అయిపోతుంది ఈసారి అయితే. సై మూవీ అయితే సై ఉంది, హిట్ కొడుతుంది. ఇద్దరిని ఈక్వల్ గానే చూపించారు. అంటే మధ్యలో ట్విస్టులు బాగా వచ్చాయి ఈసారి, కానీ ఇద్దరు మాత్రం ఈక్వల్ గా చూపించారు. ఇదైతే చెప్పొచ్చు. సాంగ్స్ మాత్రం బాగానే ఉన్నాయి. అంతా సూపర్ ఉంది. సూపర్ అన్న. అసలు ఎట్లా తీసిర్రో మూవీ కానీ సై తీసిర్రు. ఈసారి మాత్రం సై హిట్ అవుతుంది. అది ఫైట్ ఎక్కడంటే లాస్ట్ ఫైట్ అన్న, అదే సూపర్ గా తీసి లాస్ట్ సీన్ మాత్రం సూపర్ ఉంది. అది ఒక్కటి చెప్పొచ్చు. కృష్ణుడికే మైండ్ పోతుంది సగం, చిప్ప వెళ్ళిపోతుంది సగం. కానీ ఎన్టీఆర్ అన్న ఎంట్రీ వచ్చినప్పుడు ఎన్టీఆర్ అన్నది ఏదైనా సూపర్. రోషన్ అన్నది ఎన్టీఆర్ అన్నది సూపర్. యాక్టింగ్ సూపర్. ఎన్టీఆర్ అన్న చింపేసింది యాక్టింగ్. జై ఎన్టీఆర్. బాగుంది. ఎన్టీఆర్ గారిని ఇద్దరు ఈక్వల్ గా చూపించారు. ఈక్వల్ గా చూపించారు. ఇద్దరిది బాగుంది. సాంగ్ డాన్స్ ఎట్లా అనిపించింది? బాగుంది. సూపర్ అన్న, సినిమా సూపర్ ఉందన్న. క్రేజీగా ఉందన్న. సూపర్ అన్న. ఇద్దరు డాన్స్ ఎరగదీశారన్న. ఎస్ అన్న, హీరో విలన్ హీరో ఒక్కరండి కాదు బ్రో, ఇద్దరు ఒకటే. ఇద్దరు సమానంగానే చూపించారు. ఇద్దరికి మూవీ మాత్రం ఒకటే అన్న చెప్పినాడు. కాలర్ ఎత్తుకున్నామన్నాడు, కాలర్ ఎత్తుకొచ్చాడు. క్లైమాక్స్ సూపర్ అన్న. వార్ అనే టైటిల్ కి ఎందుకు అనేది దానిలో మనకి ఆ టైటిల్ పడేటప్పుడే తెలుస్తుంది. ఎందుకంటే ఆ సీక్వెన్స్ అనేది బయటకు అనేది ఎందుకులే, మామూలుగా అక్కడే చూస్తేనే బాగుంటుంది అనమాట. ఇది మాత్రం క్లారిటీ అయితే లేదు, కానీ అక్కడ మాత్రం అయితే ఒకటి చిన్న హింట్ ఇచ్చాడు. అన్నప్పుడే చెప్పాడు ఆడే వంశంలోనే చిన్న ట్విస్ట్ ఉందని. ఆ ట్విస్ట్ ఏదో లోపల హాల్లో వెళ్ళే చూస్తే బయటకు వచ్చినప్పటికీ ఈజీగా తెలుస్తుంది అందరికి. ఫస్ట్ డే కలెక్షన్ చెప్పలేం బ్రో, అన్న ఊహే వదిలేస్తాం. ఇంతని ఏం చెప్పలేం. ఒకటే సూపర్. ఇద్దరు అన్న. డాన్స్ అనేది మీకు ఫస్ట్ లోనే తెలుస్తుంది ఎట్లా ఈక్వల్ గా ఎంత పెట్టినారని. వాళ్ళు అందుకే 35 సెకండ్స్ మాత్రమే పెట్టారు. అది మిగతా 4 నిమిషాలు అక్కడ చూడొచ్చు. డాన్స్ మాత్రం ప్రతి ఒక్కటి ఈక్వల్ గానే ఉన్నాయి. ఇద్దరికి ఈక్వల్ గానే పెట్టారు. ఒకరి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చి సీట్లే అదురుతాయి. ఖైరాత్ అని లాస్ట్ డాంగ్ ఉంటుంది.
కానీ ఫస్ట్ లో కాసేపు ఉంటుంది, కానీ లాస్ట్ దాకా ఉంటుంది. 10 కంటే 10K ఇస్తాం, 5 కంటే 5K ఇస్తాం. జై ఎన్టీఆర్ అన్న ఒకటే చెప్పాడు, కాలాలు ఎగరేసుకున్నామని 2 కాలాలు ఎగరేసాం. స్టిల్ బ్రాండ్ అంబేద్కర్ బాలీవుడ్ లో ఉత్తమ ఓపిస్తాడు వరకట్ట. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. ఎన్టీఆర్ డాన్స్ ఇంక చెప్పాల్సిన అవసరం ఉందా? అసలు లేదు. ఇద్దరికి ఈక్వల్ గా చూపించారు సినిమాలో. ఎన్టీఆర్ ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ ఉందన్న. ప్రతి ఎలివేషన్ షాట్స్ అయితే ఎన్టీఆర్ కే ఉన్నాయి మొత్తం. చాలా మంది సెకండ్ హాఫ్ లాగ్ ఉన్నారు. సెకండ్ హాఫ్ లాగ్ ఏం లేదు బ్రో. బాగున్నదన్న మస్తు. బాగుంది. సూపర్. అన్న మూవీ వాజ్ లైక్ ఫెంటాస్టిక్. అన్న స్క్రీన్ ప్లేయింగ్ అయితే, స్క్రీన్ ప్రెజెన్స్, అన్న యాక్టింగ్, జూనియర్ ఎన్టీఆర్ అన్న యాక్టింగ్. నేను డైరెక్ట్ ఫ్యాన్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్. స్క్రీన్ ప్రెజెన్స్ అయితే అవసరం అన్న. లిటరల్లీ జస్ట్ సూట్ సీన్ ఉంటుంది ఒకటి, అలా హాస్పిటల్ నుంచి ఎంట్రీ ఇస్తాడు, అది మాత్రం ఫ్యాబులస్ అన్న. ఫ్యాబులస్ అంటే ఎవడో చెప్పిండని స్పీడ్ అయితే మూవీ చూడకుండా ఉండకండి. జస్ట్ వాచింగ్ థియేటర్స్. మూవీ వాజ్ no lag, just literally wow. Just ఇది అన్న, ఇది లిటరల్లీ గూస్ బంప్స్. You will get goose bumps. నీకు ఎక్కడ బోర్ తెంగదు, ఎక్కడ ఏం తెంగదు. లిటరల్లీ సూపర్ అన్న. 5/5 అన్న. ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే 10/100 ఇచ్చినా తక్కువే. జై ఎన్టీఆర్, జై హరికృష్ణ, జై నందమూరి. ఎవరేజ్ బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్స్ బాగున్నాయి కదా. ఇద్దరిని ఈక్వల్ గా చూపించారు రితిక్ గారిని ఎన్టీఆర్ గారిని. యా ఆబ్వియస్లీ చాలా బాగుంది. అంటే మేజర్ ఫైట్ సీక్వెన్స్ ఎక్కడ చెప్పచ్చు సినిమాలో. క్లైమాక్స్ అంటే ఎన్టీఆర్ గారు ఏ సినిమా కదా ఒక్కళ్ళు ఎగరేస్తారు, సినిమా మాత్రం కాదు రెండేపులా ఎగరేస్తారు. అంటే దీని మీద ఒక కాలర్ సరిపోయేది. బాగుంది, సినిమా బాగుంది. బట్ అంత గొప్పగా లేదు, బట్ బాగుంది. అంటే సెకండ్ హాఫ్ ఫ్లాప్ కూడా అంటారు చాలా మంది. లాగ్ అనేది సబ్జెక్టివ్. ఒకరికి ఒకలా అనిపించచ్చు, ఇంకోటి అనిపించచ్చు. నాకైతే అది చూస్తే అర్థం అవుతుంది. ఫ్రెండ్షిప్ అని నేను చెప్పలేను, చూస్తేనే అర్థం అవుతుంది. మనం ఏం చెప్పలేము. అది పర్లేదు. లోకేష్ క్యారెక్టర్ మొత్తం అంతా ప్రతిక్ అండ్ ఎన్టీఆర్ మధ్యలో నడుస్తుంది. నేను ఎన్టీఆర్ ఫ్యాన్ని, సో నా వాయిస్ పూర్తిగా పోయింది. సో ఫస్ట్ హాఫ్లోనే ఇట్ వాజ్ అవుట్. ఫస్ట్ హాఫ్ చూసి చాలా బాగుంది అనుకున్నా. సెకండ్ హాఫ్ కొంచెం డౌన్ అయింది, బట్ క్లైమాక్స్లో మళ్ళీ ఫ్యాన్ సర్వీస్లా చేశాడు. బట్ పర్లేదు, సెకండ్ హాఫ్ బాగుంది. I don't go with numbers. నేను just go with story. 2.5 to 3 బాగుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. న్యూట్రల్ ఫ్యాన్స్ చేస్తే కలెక్షన్స్ వస్తాయి. చలో. సినిమా చాలా బాగుందన్న. కూలి దేనికి పనికిరాదు. ఎన్టీఆర్ తర్వాత ఎవరైనా. సాంగ్స్ పర్వాలేదు, చాలా బాగున్నాయి. పర్వాలేదు. మేజర్ ఫైట్ సీక్వెన్స్ ఎక్కడ ఫైట్స్ అయితే షీట్స్ ఎదురైనా సూపర్ అంతే అన్న. ఇదిగోనా ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. ఇద్దరిని ఈక్వల్ కాదన్నా. ఎన్టీఆర్ ఎక్కువ చూపించాడు. 1000 కోట్లు. సూపర్ గా ఉందన్న. బ్లాక్ బస్టర్ బాగా అనిపించింది. డాన్స్ ఇద్దరు బాగా చేశారు. యాక్షన్ సీక్వెన్స్ ఎవరికి బాగా ఎలివేషన్స్ ఇద్దరే బాగున్నాయి. డైరెక్షన్ ఇద్దరికి బాగా ఇచ్చారు. 5కా 4.5. పర్లేదు బ్రో. సాంగ్స్ డాన్స్ బాగున్నాయి. సెకండ్ హాఫ్ ఇంకొంచెం బాగుంటే బెటర్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ బాగుంది. ఎట్లా అనిపించింది ఎలివేషన్స్ ఎన్టీఆర్ గారి బాగున్నాయి. ఎన్టీఆర్ బాగా చేశాడు. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? ఒక 2.5. 5కి 2.5. ఇదన్నా ఐడియల్. హాలీవుడ్ రేంజ్. ఎన్టీఆర్ యాక్షన్ సూపర్ అన్న. యాక్షన్ డాన్స్ వేరే లెవెల్. ఎన్టీఆర్ మళ్ళీ టెంపర్ యూజ్ చూపెట్టిండు. మళ్ళీ ఏరియన్ క్యారెక్టర్ ఏం లేదు, సైడ్ క్యారెక్టర్. పోలీస్ సైడ్. రేటింగ్ 4. సూపర్ అన్న. ఎక్సలెంట్ అన్న. సూపర్ అన్న. అదరగొట్టాడు ఎన్టీఆర్. సినిమా సూపర్. ఎన్టీఆర్ గారి డాన్స్ ఎట్లా అనిపించింది? బాగుంది. ఓకే. ఇద్దరికి ఎలివేషన్స్ ఎవరికి బాగా పట్టినాయి సినిమాలో, రితిక్ గారికి ఎన్టీఆర్ గారికి?
ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఏదైనా డైలాగ్ చెప్పు సినిమాలో ఫైటింగ్ సీక్వెన్స్ ఫైటింగ్ బాగుంది. ఓకే కాలర్ ఎగరేయచ్చా కాలర్ ఎగరేయచ్చా వేయచ్చు. ఓకే ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తావు ఎగరే కాలరు